నిన్న వీడియోలో చెప్పా కదా, అజిత్ దోవల్ గారు రష్యాకు వెళ్లారు, డొనాల్డ్ ట్రంప్ కోపాన్ని రెట్టింపు చేశారు అని చెప్పా కదా. సోషల్ మీడియాలో పుటిన్ అండ్ అజిత్ దోవల్ గారి ఫొటోస్ అండ్ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత కొద్ది గంటల తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన 25% సెకండరీ టారిఫ్ విధించాడు. టోటల్గా ఇప్పుడు మన పైన 50% టారిఫ్ వేశాడు. ఇంకొక 21 డేస్ తర్వాత దీన్ని అమలు చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను పాస్ కూడా చేశాడు. ప్రెస్ బ్రీఫింగ్లో ఒక రిపోర్టర్, చైనా కూడా రష్యా అండ్ ఇరాన్ ఇద్దరితో ఆయిల్ను కొంటోంది, అది కూడా ఇండియా కంటే ఎక్కువ మోతాదులో కొంటోంది, ఇండియానే ఎందుకు కావాలనే టార్గెట్ చేస్తున్నావు అని అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ ట్రంప్, ఇంకా 8 అవర్సే కదా అయింది, ఇంకొక 24 అవర్స్లో టారిఫ్ను ఇంకా పెంచుతా అని బెదిరిస్తున్నాడు. ఆగస్టు 9th లోపు 100% టారిఫ్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు ఎందుకు ఈ వ్యక్తి ఇప్పుడే ఇదంతా చేస్తున్నాడు? వై నౌ అంటే, జూన్లో ట్రంప్ రష్యా యుద్ధాన్ని ఆపేయాలి, సీజ్ ఫైర్ చేయాలి, శాంతి చర్చలకు దిగాలి అని చెప్పి సెప్టెంబర్ 1st వీక్ వరకు టైం ఇచ్చాడు. జూలై 28 రోజు 50 డేస్ డెడ్ లైన్ను క్యాన్సిల్ చేసి ఆగస్టు 9th లోపు సీజ్ ఫైర్ చేయాలి, రష్యా అన్నిటినీ సర్దేయాలి అని అల్టిమేటంను జారీ చేశాడు. ఆగస్టు 9th లోపు సీజ్ ఫైర్ చేయడానికి తన సైన్యాన్ని యుక్రెయిన్ నుండి వెనక్కి పిలిపించుకోవడానికి పుతిన్ సిద్ధంగా లేడు. ఆగస్టు 9th సీజ్ ఫైర్ జరగకపోతే డొనాల్డ్ ట్రంప్ పాపర్ అవుతాడు, తగ్గిపోతాడు. పుటిన్ ను ఓడించలేకపోయాడు, రష్యాతో యుద్ధాన్ని ఆపలేకపోయాడు అని అందరూ ఇతన్ని ట్రోల్ చేస్తారు. సో రష్యా మీద పడలేక మనపైన టారిఫ్ వేస్తున్నాడు. రష్యా నుండి ప్రతిరోజు 23 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్స్ చైనా కొంటోంది. 16 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ మనం కొంటున్నాం. 3 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ గుంటనక్కకు పెద్దన్నైన టర్కీ కూడా కొంటోంది. అయితే ఇతను మనపైనే టార్గెట్ చేయడానికి కారణం మీకు గుర్తుంటే పేల్గాం దాడి కంటే ముందు ఏప్రిల్ 2 ఆ టైం పీరియడ్ లో చైనా పైన కూడా టారిఫ్ వేశాడు. ఇలాగే 50, 100 ఆఖరికి 245% వరకు పెంచాడు. చైనా కూడా రివర్స్ లో 200% రెసిప్రొకల్ టారిఫ్ ను కూడా విధించింది. అమెరికాకు భయపడకుండా 200% వరకు రెసిప్రొకల్ టారిఫ్ ను అమెరికా పైన వేసింది. అయితే అమెరికాకు చైనా ప్రతి ఇయర్ 1 కోటి కేజీల అరుదైన ఖనిజాలను సప్లై చేస్తూ ఉంటుంది. అరుదైన ఖనిజాలు అంటే కొబాల్ట్, నిక్కిల్, యురేనియం, ఈట్రియం ఇలాంటివి అనమాట. యాపిల్ కంపెనీ స్పీకర్స్ అండ్ కెమెరాస్ కు కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ చైనా నుండే వస్తాయి. టెస్లా, ఫోర్డ్ కంపెనీస్ కార్ మోటార్ కు కావాల్సిన నియోడైమియం అనబడే ఒక అరుదైన ఖనిజం చైనా నుండే వస్తుంది. అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ డీప్ స్టేట్ లో చాలా పెద్ద ప్లేయర్ అయిన రేథాన్, లాక్హీడ్ మార్టిన్ తయారు చేసే చిప్స్ అండ్ మిసైల్స్ లో కూడా చైనా యొక్క ఈట్రియం అనబడే ఒక అరుదైన ఖనిజం మ్యాగ్నెట్స్ నే వాడుతారు. చైనా పైన 245% టారిఫ్ వేస్తే ఏమవుతుంది? రేపు ఫోర్డ్ కంపెనీ ₹1 కోటి ఖర్చు పెట్టి కొబాల్ట్ ఖనిజం చైనా నుండి కొనాలి అంటే టారిఫ్ అన్ని యాడ్ అయ్యి $245 కోట్లు ఖర్చు పెట్టి కొనాలి. అక్కడ లాస్ ఎవరికి? అమెరికన్ కంపెనీస్కే లాస్. కాబట్టే చైనా ఆ గేమ్లో గెలిచింది. టెస్లా, ఫోర్డ్, లాక్హీడ్ మార్టిన్, యాపిల్ వంటి కంపెనీస్ ట్రంప్ ను కిందకు దించారు. ట్రంప్ పైన రివర్స్ గా ఒత్తిడి పెట్టారు. దీంతో చైనా పైన టారిఫ్ ను 30% తగ్గించాడు. అంతేకాదు, చైనా అరుదైన ఖనిజాలను వెపనైజ్ చేస్తోందని చెప్పి చైనా పైన ఆరోపణలు కూడా వేశాడు. చైనా రష్యాతో ఒకటే కాదు, అమెరికా యొక్క ఇంకొక శత్రువు అయిన ఇరాన్ తో కూడా 20 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు కొంటోంది. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో చైనా ఇరాన్ కు వార్ ఫండింగ్ చేసింది. ఇప్పటికీ చైనా రష్యాతో 20 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు కొంటోంది. కానీ డొనాల్డ్ ట్రంప్ చైనాను ఏమీ చేయలేడు. టర్కీ రష్యా నుండి 3 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్స్ ప్రతిరోజు కొంటోంది. టర్కీ రష్యా మధ్య ప్రతి ఇయర్ $68 బిలియన్ అంటే దాదాపు 5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. అయినా కూడా టర్కీ బొచ్చు కూడా ఎందుకు పీకలేకపోతున్నారు అంటే, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో టర్కీ మీడియేషన్ మామా పని చేస్తోంది. టర్కీ నాటోలో ఉంటూ యూరోప్ దేశాలతో వ్యాపారం చేస్తోంది. రష్యాతో కూడా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటోంది. మధ్యలో పాకిస్తాన్ వంటి రోగ్ దేశాలకు డ్రోన్స్ ను కూడా సప్లై చేస్తోంది. సో ఎర్దోగాన్ పుతిన్ తో మాట్లాడి మీడియేషన్స్ చేస్తున్నాడు. టర్కీ నాటోలో ఉంది. బ్లాక్ సీ నుండి మెడిటేరియన్ సీకు కనెక్ట్ అయ్యే బాస్పోరస్ అండ్ డార్డనెలిస్ అనబడే స్ట్రైట్స్ అంటే ఒక సముద్ర దారులు టర్కీ యొక్క కంట్రోల్లో ఉన్నాయి అని చెప్పి, టర్కీను గెలిగితే నాటో డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అమెరికా టర్కీ పైన ఎటువంటి శాంక్షన్స్ వేయడం లేదు. ఇండియా పైన అమెరికా ఆధారపడలేదా అంటే ఆధారపడింది. కానీ మనం అమెరికా పైన ప్రెషర్ పెట్టలేము. ఎందుకంటే ఇండియన్స్ దాదాపు 80% అమెరికన్ సోషల్ మీడియా సైట్స్ అయిన గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ను కన్స్యూమ్ చేస్తారు. సడన్ గా మనం దీన్ని ఆపేస్తే, బ్యాన్ విధిస్తే ఆల్టర్నేటివ్ సోషల్ మీడియా సోర్సెస్ మన దగ్గర లేవు. మనం ఎలా కమ్యూనికేట్ అవ్వగలం? మైక్రోసాఫ్ట్ ఆగిపోతే ఎన్నో కంపెనీస్ డీలా పడిపోయాయి. ఎన్నో కంపెనీస్ యొక్క ఆపరేషన్స్ ఆగిపోయాయి. ఈ విధంగా అమెరికా యొక్క సాఫ్ట్వేర్ అండ్ సోషల్ మీడియా మన ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తున్నాయి. ఒకవేళ బ్యాన్ వేసినా మన దగ్గర ఆల్టర్నేటివ్స్ లేవు. ఇండియా అమెరికాకు సాఫ్ట్వేర్ ను ఎక్స్పోర్ట్ చేస్తోంది. అయితే సర్వీసెస్ అనేవి ఈ టారిఫ్ లో రాదు, ట్రేడ్ లెక్కలోకి రావు. టారిఫ్ అనేది ఫిజికల్ గూడ్స్ కు మాత్రమే అప్లై అవుతుంది. అంటే ఫోన్స్, స్టీల్,
అల్యూమినియం, అరుదైన ఖనిజాలు, ఫార్మా, మెడిసిన్స్ దీనికి మాత్రమే, అంటే బరువున్న చేత్తో పట్టుకునే ఫిజికల్ గూడ్స్ కు మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఇండియన్ కంపెనీస్ క్లౌడ్ లేదా ఇంటర్నెట్ ద్వారా సర్వీసెస్ ను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. షిప్స్ ద్వారా మనం సాఫ్ట్వేర్ ను ఎక్స్పోర్ట్ చేయడం లేదు. అంతర్జాతీయ చట్టాలు గ్యాట్స్ అనే చట్టాల ప్రకారం సర్వీసెస్ అనేవి టారిఫ్ కిందకు రావు. బట్ చైనా స్టీల్, అల్యూమినియం, క్యాడ్మినియం, ఇరిడియం వంటి రేర్ ఎర్త్ మినరల్స్ ను సప్లై చేస్తోంది. ఇవి ఫిజికల్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి చైనీస్ ప్రభుత్వం వీటిని బ్యాన్ చేయగలదు, అమెరికా పైన ఒత్తిడి పెట్టగలదు. మనం $400 బిలియన్ అంటే 35 లక్షల కోట్ల ఐటీ సర్వీసెస్ ను ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇందులో $100 బిలియన్ అంటే 8 లక్షల కోట్లు ఒక్క అమెరికాకే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బట్ వీ కెనాట్ వెపనైజ్ ఇట్. ట్రంప్ మన పైన 50% టారిఫ్ వేశాడు అని చెప్పి మనం ఈ ఐటీ లేదా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ను ఆపలేము. అమెరికా యొక్క టాప్ కంపెనీస్ యొక్క సీఈఓస్ ఇండియన్సే, అమెరికాలోని 70% ఐటీ ఎంప్లాయీస్ ఇండియన్సే. అయినా కూడా ఫిజికలీ మనం ఏమీ చేయలేము అనేది డొనాల్డ్ ట్రంప్ కు బాగా తెలుసు కాబట్టే ఈ నాటకాలు ఆడుతున్నాడు. అమెరికా పైన ఒత్తిడి పెట్టడానికి, డొనాల్డ్ ట్రంప్ కు అద్దం చూపించడానికి మన దగ్గర ఏమీ లేదా, ఫిజికల్ గూడ్సే లేవా అంటే మన దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది. చైనా ఎలాగైతే రేర్ ఎర్త్ మెటల్స్ ను అమెరికాకు అమ్మను అని చెప్పి ఒత్తిడి పెట్టిందో అలా మనం కూడా పెట్టగలం. ఆ సీక్రెట్ ఆయుధం మన దగ్గరే ఉంది. ఆ ఆయుధం అరుదైన ఖనిజాల కంటే చాలా పవర్ఫుల్. ప్రాణాలు లేపేసే ఆయుధం మన దగ్గరే ఉంది. దాని పేరే మెడిసిన్స్, ఫార్మా. ఎస్, అమెరికా వాడే 3 మందుల్లో ఒక మందు ఇండియా నుండి వస్తుంది. దీని గురించి మెయిన్ మీడియా లేదా మిగతా యూట్యూబ్ ఛానల్స్ చెప్పవు. జనరిక్ మెడిసిన్స్ పేరు వినే ఉంటారు. ఇండియన్ కంపెనీస్ అమెరికాకు ఎయిడ్స్, క్యాన్సర్, హైపర్ టెన్షన్, షుగర్, బీపీ గల ఎన్నో రకాల మందులను పంపుతుంది. అది కూడా చీప్ రేట్స్ లో అమ్ముతుంది. అన్ని మందుల పేర్లు చెప్పలేను, వీడియో లెంత్ పెరుగుతుంది. అంకాలజీకు సంబంధించి అంటే లైఫ్ థ్రెటనింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కు సంబంధించిన మెథ్రోట్రిక్సెట్, సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ ఈ 3 పవర్ఫుల్ మందులను ఇండియా అమెరికాకు సప్లై చేస్తుంది. ఇది కీమోథెరపీకి వాడుతారు. క్యాన్సర్ ను రేడియోగ్రఫీ లేదా కీమోథెరపీ ద్వారా తగ్గిస్తారు. కీమో అంటే ఇంజెక్షన్ వేస్తారు. ఆ ఇంజెక్షన్ కూడా 2 నుండి 8 గంటల వరకు ఉంటుంది. ఈ మందు యొక్క ధర 50,000 నుండి ₹1,00,000 వరకు ఉంటుంది. ఇంత కాస్ట్లీ మందులను మనం అమెరికాకు సప్లై చేస్తున్నాం. ఇండియన్ మెడిసిన్స్ ద్వారా అమెరికా $210 బిలియన్ అంటే 16 లక్షల కోట్లు సేవ్ చేస్తోంది. ముఖ్యంగా మనం ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం. అయితే ఒకవేళ మనం ఈ మెడిసిన్స్ ను అమెరికాకు పంపకపోతే, బాయ్కాట్ చేస్తే పేషెంట్స్ చనిపోతారండి. రోగులతో రాజకీయం చేయమంటారా? భారత్ చేయదు. ఇది మన కల్చరే కాదు. హాస్పిటల్స్ ఉన్న పేషెంట్స్ రక్తంతో దౌత్యనీతి చేయమంటారా? భారత్ చేయదు. సో ఇండియా దగ్గర కూడా అమెరికాపై ఒత్తిడి పెట్టడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్నో సీక్రెట్ వెపన్స్ ఉన్నాయి. అయితే దీనివల్ల ఇండియాకు కూడా నష్టమే. బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే చైనాతో ఎంగేజ్ అవ్వడం. రష్యా, చైనా, ఇండియా RIC అనే ఈ కొత్త బ్లాక్ ను ప్రపంచానికి పరిచయం చేయడం. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 మధ్య కాలంలో చైనాలో జరిగే SCO సమావేశానికి PM మోడీ గారు వెళ్లనున్నారు అని టాక్. ఇది కనుక జరిగితే 2019 తర్వాత ఇండియన్ PM చైనాకు వెళ్ళినట్లవుతుంది. ఇండో పెసిఫిక్ ఓషన్ లో అమెరికా అండ్ యూరోప్ కు ఒక మంచి యాలీను కోల్పోయినట్లవుతుంది. క్వాడ్ మీటింగ్స్ కు PM మోడీ గారు డుమ్మా కొట్టి చైనా వెళ్ళనున్నారంట. షీ జింగ్పిన్ ను కలవనున్నారంట. ఇండియా చైనా మధ్య రిలేషన్స్ బాగుపడితే అమెరికా పాకిస్తాన్ కు మంచి విషయం కాదు. ఇండియా చైనా మధ్య పెద్దగా గొడవలేమీ లేవు. కూర్చొని రిజాల్వ్ చేసుకునే గొడవలు మాత్రమే ఉన్నాయి. సిపాక్ విషయంలో విన్ విన్ డీల్ జరగాలి. లదాఖ్ బార్డర్ ఇష్యూస్ ను సాల్వ్ చేసుకోవాలి. చైనా మన వస్తువుల కోసం మార్కెట్ ను ఓపెన్ చేయాలి. RIC అనేది చాలా పవర్ఫుల్ బ్లాక్, అండర్ రేటెడ్ బ్లాక్ అండి. ఇది డొనాల్డ్ ట్రంప్ కు నిద్ర లేకుండా చేసే బ్లాక్. ఇది ప్రపంచంలోని 30% GDP ఈ 3 దేశాలు కాంట్రిబ్యూట్ చేస్తాయి. ప్రపంచంలోని 30% జనాభా ఈ 3 దేశాల్లో ఉంది. జనాభా ఉంది అంటే మార్కెట్ ఉన్నట్లే. ప్రపంచంలోని 40% మార్కెట్ 3 దేశాల్లోనే ఉంది. ప్రపంచంలోని 25% ఆయిల్ ఇండియా, చైనా 2 దేశాలు కొంటాయి. ప్రపంచంలోని 66% యువత, 25 బిలో ఏజ్ ఉన్న యువత ఈ 3 దేశాల్లోనే ఉన్నారు. చైనా దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. ఇండియా దగ్గర ఫార్మా, మెడిసిన్స్, ఐటీ సర్వీసెస్, యంగ్ పాపులేషన్, అగ్రికల్చర్ ఉంది. రష్యా దగ్గర అన్లిమిటెడ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆయిల్, గ్యాస్, గోల్డ్, మినరల్స్, యూ నేమ్ ఇట్, రష్యా హ్యావ్ ఇట్. రష్యా భూమే ఒక బంగారం లాంటిది. ఈ ముగ్గురు కలిస్తే టారిఫ్ యుద్ధాలు కాదు, తాండవమే జరుగుతుంది. PM మోడీ గారు ఫస్ట్ స్టెప్ వేశారు. ఇంకా చర్చలు జరగాలి. గత 3 నెలల నుండి చైనా చాలా సార్లు ఇండియాను రండి మాట్లాడదాం, కూర్చొని డిస్కస్ చేద్దాం, లెట్స్ రిజాల్వ్ అవర్ ఇష్యూస్, లెట్స్ ఎంగేజ్ అని చాలా
సార్లు పిలిచింది. ఇప్పుడైనా ఆర్ఐసి ఈ 3 దేశాలు గట్టిగా నిలబడి అమెరికాకు అద్దం చూపించాలి. అంతర్జాతీయ చట్టాలను నువ్వు మాత్రమే కాదు చాలా మంది డిసైడ్ చేయగలరు అనే సందేశాన్ని ఇవ్వాలి. ఇండియా ఫార్మా మెడిసిన్స్ ను కూడా మెల్లిగా వెపనైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇన్ ద సెన్స్ రెస్పాన్సిబుల్ గా స్టార్ట్ చేయాలి. సర్వీసెస్ పైన కూడా రిస్ట్రిక్షన్స్ వేయాలి. అంత ఈజీగా మన మార్కెట్స్ ను అమెరికాకు ఇవ్వకూడదు. ట్రేడ్ ను డైవర్సిఫై చేయాలి. అంటే సౌత్ ఈస్ట్ దేశాలతో లేదా సెంట్రల్ ఏషియన్ దేశాలతో మనం వ్యాపారం చేయాలి. అమెరికా పైన పూర్తిగా ఆధారపడితే ఇలాగే ఎవడు పడితే వాడు టారిఫ్లు వేస్తాను అని బెదిరింపులకు దిగుతాడు. రష్యా ఆయిల్ ప్రొడక్షన్ ను కావాలనే స్టాప్ చేసి గ్లోబలీ ఆయిల్ యొక్క షార్టేజెస్ ను తీసుకురావాలి. ఆయిల్ లోటు, క్రూడ్ ఆయిల్ డెఫిషిట్ ను తీసుకురావాలి. మార్కెట్ ను మ్యానిపులేట్ చేయాలి. ఇలా చేస్తే చాలా వరకు దేశాలు బ్లాక్ మార్కెట్ లో తక్కువ ధరల్లో ఆయిల్ ను కొనడం స్టార్ట్ చేస్తారు. ఆయిల్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతాయి. ఆయిల్ ప్రైజెస్ అమాంతం పెరుగుతాయి. ఇలా పెరిగితే అమెరికాలో ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఎందుకంటే అమెరికా ప్రతిరోజు 20 lakhs barrels ఆఫ్ ఆయిల్స్ ను కన్జ్యూమ్ చేస్తోంది. అదేంటి, ఇండియా యొక్క టోటల్ పాపులేషన్ 140 crores, చైనాలో కూడా 140 crores ఉన్నారు. అమెరికాలో 35 లేదా 40 crores మాత్రమే ఉన్నారు. అయినా కూడా అమెరికా ఎందుకు ఇంత ఆయిల్ ను కన్స్యూమ్ చేస్తోంది? అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అంతగా లేదు. గ్రీన్ అంటారు. అలాంటి అమెరికానే హైయెస్ట్ గా ఆయిల్ ను కన్స్యూమ్ చేస్తోందా అంటే చైనా కంటే ఎక్కువ ఆయిల్ ను వాడుతోందా అంటే ఎస్, వాడుతోంది. అమెరికాలో ఒక్క ట్రాన్స్పోర్టేషన్ కోసమే, కార్స్ అండ్ ప్లేన్స్, ట్రక్స్ కోసమే 60% ఆయిల్ ను వాడుతున్నారు. అమెరికాలోనే చాలా మంది 20 కోట్ల వరకు అమెరికన్స్ కార్స్ ను వాడతారు. మనలాగా బైక్స్ ఎక్కువగా అక్కడ వాడరు. ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కు యావరేజ్ గా 50 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఈ విధంగా పర్యావరణాన్ని సంకనాకించేది అమెరికన్సే. దయ్యాలు నీతులు వల్లించినట్లు మళ్ళీ వీళ్ళు గ్రీన్ ఎనర్జీ, గ్లోబల్ వార్మింగ్, లీడ్ వెల్ అని చెప్పి నాటకాలు ఆడతారు. వాట్ ఎవర్, అమెరికా ఈజ్ లార్జర్ కన్స్యూమర్ ఆఫ్ ఆయిల్ అక్రాస్ ద వరల్డ్ డిస్పైట్ ఆఫ్ లెస్ పాపులేషన్. 5 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ అమెరికా కెనడా నుండి కూడా కొంటోంది. గ్లోబలీ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే అమెరికాలో ఇన్ఫ్లేషన్ వస్తుంది. అమెరికన్ ప్రజలు డొనాల్డ్ ట్రంప్ పైన ఒత్తిడి పెడతారు. ప్రభుత్వాలే కూలిపోతాయి. ఆ తర్వాత ఆర్ఐసి బ్లాక్స్, నాన్ డాలర్స్ తో వ్యాపారం చేయాలి. గోల్డ్ బ్లాక్ చైన్ ద్వారా వ్యాపారం చేసుకోవాలి. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ను తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఇప్పుడు కాదు 10 to 15 years తర్వాత దీని యొక్క ఫ్రూట్స్ అనేవి కనిపిస్తాయి. లాస్ట్ పాయింట్, మేడ్ ఇన్ ఇండియాను డెవలప్ చేయాలి. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ను డెవలప్ చేయాలి. ఈ 5 pointers ద్వారా మాత్రమే ఇలాంటి మొండి నాయకుల మెడలు వంచగలం. చాలా లేట్ గా ఇండియా చైనా కలుస్తున్నాయి. ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. 100 అడుగులు వేయాలన్నా ఒక్క అడుగుతోనే స్టార్ట్ చేయాలి. అయితే డొనాల్డ్ ట్రంప్ ఒక రోజు మాట్లాడింది, ఇంకొక రోజు మాట్లాడు. August 9th తర్వాత ఈ వ్యక్తి యూటర్న్ తీసుకొచ్చి ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మోడీ అని చెప్పినా ఆశ్చర్యం లేదు. పిఎం మోడీ చైనా విజిట్ అమెరికా పైన ఎటువంటి ప్రభావం తీసుకొస్తుంది అనేది చూడాలి. అయితే August 9th లోపు అమెరికా 100% టారిఫ్ వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి.